అందరికీ మరణాత. ఈరోజు మనం చెప్పుకోబోయే వాక్యం ఏమిటంటే సామెతలు 3వ అధ్యాయము 33వ వచనం. భక్తిహీనుల ఇంటి మీదకి యెహోవా శాపము వచ్చును, నీతిమంతుల నివాస స్థలమును ఆయన ఆశీర్వదించును. యెహోవా శాపము ఎవరి మీదకి వస్తుంది అని మనం ఒకసారి ఆలోచించినట్లయితే భక్తిహీనుల మీదకి యెహోవా శాపము వచ్చని వాక్యం సెలవిస్తుంది. సామెతలు 3వ అధ్యాయము 33వ వచనంలో భక్తిహీనుల ఇంటి మీదకి యెహోవా శాపము వచ్చును అని కనబడుతుంది. కాబట్టి మనం అందరం కూడా ఆయన యందు భయభక్తులు కలిగి ఉండాలి. భక్తిహీనులుగా ఉంటే మనం ఏమవుతాం? శాపగ్రస్తులం అవుతాం. భయము భక్తి లేని వారే భక్తిహీనులు. కాబట్టి మనం ఎవరూ కూడా అలా ఉండకూడదు. దేవుని యందు భయభక్తులు కలిగి ఆయన కృప కొరకు కనిపెట్టి వారమే ఉండాలి. అలా కనిపెట్టిన వారమే ఉన్నప్పుడు మన మీదకి యెహోవా శాపం రాదు. భక్తిహీనుల మీదకి యెహోవా శాపం వచ్చని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి మనం అందరం కూడా ఆయన యందు భయభక్తులు కలిగి ఉండాలి. అలాగే నీతిమంతుల నివాస స్థలమును ఆయన ఆశీర్వదించును. రెండవదిగా భక్తిహీనుల మీదకి యెహోవా శాపం వచ్చని కనబడుతుంది సామెతలు 3:33లో. అలాగే నీతిమంతుల నివాస స్థలమును ఆయన ఆశీర్వదించును. నీతిమంతులు ఎవరు? యెహోవా ఆజ్ఞను పాటించువారే నీతిమంతులు. ఆయన ఆజ్ఞను గైకొనడమే నీతి మార్గం. కాబట్టి మనందరం కూడా ఆయన శాపం నుండి తప్పించుకొని ఆయన యందు భయభక్తులు కలిగి ఆయన ఆశీర్వాదం పొందుకునే కృప దేవుడు మనందరికీ దయచేయను గాక. మీ అందరికీ మరణాత. ఈ వాక్యం మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, ఫాలో చేయండి, ఇతరులకు ఈ వాక్యాన్ని షేర్ చేయండి. మీ అందరికీ మరణాత.